గ్రతతో అనుదినము స్తుతించెదను. ఉన్నత యేషువా సర్వాధిపతియు ఓర్వి పరిపాలక. ఉన్నత యేషువా సర్వాధిపతియు ఓర్వి పరిపాలక. ఉన్నత విసర్జించి నాను వెదకిన ఉత్తమ స్నేహితుని. ఉన్నత విసర్జించి నాను వెదకిన ఉత్తమ స్నేహితుని. ఉత్సాహధ్వనితో పాడెదను. ఉదయా సంధ్యా ఎల్లప్పుడూను ఉత్సాహధ్వనితో పాడెదను. స్తుతించెదను స్తుతించెదను నా యేషువను కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. హల్లెలూయా. ఓ దివారాత్రులు ఆయన వాక్యం వింటూ పాటలు వింటూ ఓ ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీ మనసు ఆయన స్థిరపరచబడుతుంది సుమా. కానీ నీవు ప్రార్థన చేసుకోకుండా దివారాత్రులు ఆయన వాక్యమును యూట్యూబ్లో వినకుండా నీవు ఓ కోళ్ళతో కుక్కలతోనూ వాడితోనూ వీటితో ఆడుకుంటూ ఉంటే, లేకపోతే పిల్లలతో లేకపోతే స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే, సమయాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసుకుంటే ప్రమాదము సుమా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించండి. హల్లెలూయా. కాబట్టి మనస్సుని మనం చివరి కాలంలో ఆయన మీద స్థిరపరచుకునే సమయము ఇదేనని మనము గ్రహించగలుగుతున్నాం. మనం యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60 మొదటి నుండి మనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలము. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వారందరూ షేబ నుండి వచ్చేదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చేదరు, యావే స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలనియు కూడుకొనును, నెబాయేతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలెను ఎగయు గువ్వ వలెను గోళ్లకు ఎగిసి వచ్చు వీరెవరు? నీ సర్వశక్తిమంతుడు యావే నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇజ్రాయేలు పరిశుద్ధ సర్వశక్తిమంతుడి నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు
మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రకారములను కట్టుదురు. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొలని జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు చేబడను. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగలపడిదరు. నిన్ను తృణీకరించే వారందరూ వచ్చి నీ పాదము మీద పడతారు. యావే పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ సర్వశక్తిమంతుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాశయమానముగా బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యావేనగు నేను నీ రక్షకుడిననియు బహు పరాక్రమము గల యాకోబు సర్వశక్తిమంతుడగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చట్టి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారం తెచ్చున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. ఇకను నీ దేశమున బలత్కారం అనే మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనమను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగు చుటకై చంద్రుడికను ప్రకాశింపుడు. యావే నీకు నిత్యమైన వెలుగును, నీ సర్వశక్తిమంతుడు నీకు భూషణముగాను ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యావే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులయ్యుందరు. నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యావేనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టింది. నాయన మనస్తాను. హల్లెలూయా. ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి పిల్లరా, 19వ వచనములో ఇక మీదట
చూద్దాం మనం 60వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి మీరు చూడమ్మా. 3 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యావే మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనమును కమ్ముచున్నది. యావే నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. చూడండి పిల్లారా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యావే మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యావే నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. పిల్లారా, ఇక్కడ మీరు గమనించండి, మనము 2 వెలుగుల్ని లౌదీయ సంఘ కాలంలో కలిగి ఉన్నాం. 2 వెలుగులు ఏమిటి చెప్పండి? సాయంకాలం యొక్క వెలుగు, ఉదయకాలం యొక్క వెలుగు. అంటే తెల్లవారుజాము యొక్క వెలుగు, అదే ఉదయ నక్షత్రం ఉదయించినప్పుడు వచ్చేటువంటి వెలుగు. కాబట్టి సాయంకాలపు వెలుగు, ఉదయకాలపు వెలుగు. అంటే మనకి 4 జాములు ఉన్నాయి. సాయంకాలం, సాయంకాలము, అర్ధరాత్రి, కోడి వేళ. తెల్లవారుజాము. కాబట్టి సాయంకాలము, అర్ధరాత్రి, కోడి కూసే వేళ. సాయంకాలము, అర్ధరాత్రి, కోడి కూసే వేళ. కాబట్టి సాయంకాలము మనకి పడమర నక్షత్రం కనపడుతుంది. సూర్యుడు పడమర అస్తమిస్తుంటాడు. అప్పుడు సాయంకాలం నక్షత్రము కనబడుతుంది. సూర్యుడు అస్తమించే సమయంలో దాన్ని సాయంకాలపు నక్షత్రం అంటారు. అందుకనే జకరియా గ్రంథములో 14వ అధ్యాయం ఒకసారి చూడము. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యావేకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అస్తమయ కాలం అంటే సాయంకాలమున వెలుతురు కలుగును. వెలుతురు వెలుతురు కలుగును. కాబట్టి సాయంకాలం వెలుతురు. కాబట్టి ఆ దినము గురించి చెప్తుంది అన్నమాట బైబిల్ ఇక్కడ. ఆ దినము అంటే ప్రత్యేకమైన దినముగా ఉండనుంది. అది 7వ దినములో 7వ దూత యొక్క వర్తమానము, అదే బ్రహ్నాం గారి యొక్క వర్తమానము, సాయంకాలపు వర్తమానం. బ్రహ్నాం ఇదే సాయంకాలపు వర్తమానము, సాయంకాలపు వెలుగు. సాయంకాలపు వెలుగు. ఇది 1900
6 నుండి ఆరంభమైంది. 1906 నుండి ఆరంభమైంది. కాబట్టి సాయంకాలం ఏం జరుగుతుంది చెప్పండి? సాయంకాలమున వెలుగు ఉంటుంది. ఆ వెలుగు పోయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? చీకటి వచ్చేస్తాయి. సాయంత్రం ఏం జరుగుతుంది చెప్పండి? అందుకనే సాయంకాలపు వర్తమానం ఏంటంటే భూమి మీదకి చీకటి రాబోతుంది. భూమి మీదకి చీకటి రాబోతుంది. కాబట్టి వెలుగుండగానే మీరు మతశాఖ సంఘాలను విడిచిపెట్టి సూర్యుని యొక్క వెలుగులోనికి రండి అని చెప్పి వేకువ నక్షత్రము పిలిచింది. ఆయన మనిషి వేకువతో పిలిచాడు. కాబట్టి సాయంకాలములో వధువు మతశాఖ సంఘాల నుండి వధువు మతశాఖ వెలుపలికి వచ్చింది. మతశాఖ సంఘాల నుండి వెలుపలికి వచ్చింది. కాబట్టి ఇక్కడ సాయంకాలం వధువు మతశాఖ సంఘాల నుండి బయటకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీకు వెలుగు వచ్చి ఉన్నది, తేజరిల్యము, మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మతశాఖ సంఘాల నుండి వధువు బయటికి పిలువబడింది. అలాగే అర్ధరాత్రి కూడా బ్రహ్మం గారు ఉన్నారు. అలాగే కోడి కూసే వేళ కూడా జాన్సన్ గారు ఉన్నారు. కోడి కూసే వేళలో 5 రకాల పరీక్షలకు సంబంధించిన వారు. అలా వాళ్ళ వేకుజాము క్షమించండి, సాయంకాలం ఎప్పుడు ఆరంభమైంది? సాయంకాలం వర్తమానికి వచ్చినప్పుడు 1906లో ఆరంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 1906 నుండి 1935 వరకు సాయంకాలము. అంటే మన 9 గంటల నుండి 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక జామ్ అన్నమాట. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు సాయంకాలం అంటారు. అలాగే ఇక్కడ కూడా 1906 నుండి 1935 వరకు సాయంకాలం అంటారు. ఇవే ప్రకృతి సంబంధమైన జాములు, ఇవి పరలోక సంబంధమైన జాములు. అలాగే 1936 నుండి 1965 వరకు, అంటే 30 సంవత్సరాలు, 30 years. ఇప్పుడు ఎక్కడికి వచ్చేటప్పటికి బ్రెన్హాం నిద్రించెను. బ్రెన్హాం కారు ప్రమాదంలో మరణించాడు. కారు ప్రమాదంలో ఏమైనా చెప్పండి? ఆయన కుమారుడు కారు నడుపుకుంటూ వెళుతున్నారు. కారు నడుపుకుంటూ వెళుతుంటే ఎవరో ఒక తాగుబోతు కుర్రోడు తాగి నడుపుతూ వచ్చి గుద్దేశాడు. ప్రమాదంలో పడిపోయాడు ఆయన. తర్వాత 1965లో ఆయన నిద్రించాడు. అప్పుడే జరిగింది అది. కాబట్టి అంటే ఇక్కడ ఆ జాము ముగిగానే ఆయన లేడు. ఎప్పుడు ముగిసింది? 1965లో జాము ముగిసింది. ఆ ముగిసిన వెంటనే ఆయన కూడా నిద్రించాడు. అంటే జాముకి నిద్రకి, జాము ముగింపుకి ప్రవక్త ముగింపుకి సరిపోయింది. జాము ముగించబడినప్పుడు
ప్రవక్త కూడా ముగించబడ్డాడు. ప్రవక్త కూడా ముగించబడ్డాడు, నిద్రించాడు. 1965 జాబ్ అయిపోతే 1965 ఈయన కారు ప్రమాదంలో నిద్రించాడు. సరే, మరలా 1966 నుండి 1995 ఇక్కడ జాన్సన్ గారు బ్రహ్నాం గారు ఇక్కడ కోడుగు సేవలు ఎప్పుడు ముగుస్తుంది? 1995లో. అంటే జాము అంటే మీకు మామూలుగా అర్థమయ్యాలంటే 6 గంటల నుండి 9 గంటల వరకు, 9 గంటల నుండి 12 గంటల వరకు, 12 గంటల నుండి 3 గంటల వరకు, 3 గంటల నుండి 6 గంటల వరకు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఇక్కడేం జరిగింది? ఆయన నిద్రించగానే, ఎవరు నిద్రించగానే, ఎందుకంటే అద్భుతమైన విషయం అనమాట. వాళ్ళు జాములు అయిపోగానే వాళ్ళు లేరు. అది అందువల్ల ఇది సర్వశక్తిమంతుల జరుగుతున్న కార్యం. అది సర్వశక్తిమంతుడు మనకి ఇది అర్థమవడం కోసము వాళ్ళు జాములు అవ్వగానే వాళ్ళు నిద్రించారు. హల్లెలూయా. ఏదో వాళ్ళు నిద్రించారని ఆనందం కాదు, సంతోషం కాదు. వాళ్ళు జాములు అవ్వగానే వాళ్ళు నిద్రించారంటే మనము కూడా వాళ్ళు అంటే ఆ భూమి మీద లేరు. వాళ్ళు జాములు అయిపోగానే నిద్రించారు. అలాగే మనము కూడా ఎప్పుడు ఈ భూమిని విడిచిపెడతామో తెలియజేయడం కోసమే అలా చేశాడు అనమాట. లేకపోతే వాళ్ళు జాములు అవ్వగానే వాళ్ళు ఎందుకు నిద్రించారు చెప్పు? ఏమి 63లో చనిపోవచ్చు కదా ఆయన. మరి జాన్సన్ గారు 94లో 93లోనో లేకపోతే 97లో 98లో నిద్రించవచ్చు కదా. జాబ్ అవ్వగానే లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిద్రించారు. ఏమయ్యారు చెప్పండి? నిద్రించారు. ప్రియులారా, నువ్వు అందుకనే వెటకారంగా తీసుకున్నావేమో. నీకు ఆయన కృప చూయించినా లోకం మీద మనసపోక. ఎందుకంటే ఈ వర్తమానం విన్నంత మాత్రమేం కుదరదు. మమ్మల్ని నువ్వు భయపడి మారాలనే చెప్తున్నా. ఇలాంటి ఈ స్థితిలో ఉంటే నువ్వు ప్రమాదంలో పడతా ఉంటే నువ్వు భయపడి నువ్వు ఆ స్థితి నుండి బయటికి రావాలని చెప్తున్నాను. అంతేగాని నువ్వు నన్ను ఇలా అన్నాడు అలా అనుకున్నారా అని అనుకుంటే, మారకుండా చనుక్కుంటే గొనుక్కుంటే నష్టపోయేది ఎవరు చెప్పండి? నీవే. కాబట్టి పిల్లారా, మళ్ళీ 1996 నుండి 2025 అప్పుడెన్ని 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఇది 120 సంవత్సరాలు. అదే 1996 తెల్లవారుజాము ఆరంభమైంది. అంటే 1996లోనే ఆయన నన్ను పరిచర్యకు తీసుకొచ్చాడు. ఆ 1996లోనే ఆయన నన్ను రంగం మీదకి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, ఇప్పుడు సాయంకాలంలో లేము, అర్ధరాత్రిలో లేము, కోడి కూసే వేళ లేము, తెల్లవారుజాములో ఉన్నాం మనం. అందుకని దీని ఉదయకాలము, ఉదయకాలము అంటే ఉదయకాంతి. ఉదయకాంతి. అందుకనే సాయంకాలపు కాంతి. అది ఉదయకాలము, ఉదయకాంతి, సాయంకాలపు కాంతి. వెలుగు, ఉదయకాలపు వెలుగు, సాయంకాలపు వెలుగు. ఇక్కడ అదే చెప్పబడింది. నీ వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లుము, యావే మహిమ నీ మీద ఉదయించను.
చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములు కమ్ముచున్నది. యావే నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగును వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. హల్లెలూయా. అందుకనే ఉదయ కాంతికి వచ్చేవారు, ఉదయ కాలమును వచ్చేవారు, ఈ ఉదయకాలపు వర్తమానమును వేకుచుక్క వాక్యము. అందుకని మనకి వేకుచుక్క గురించి బైబిల్లో ఉంది. అలాగే జకర్యా గ్రంథంలో కూడా 14-7 అధ్యాయాలు అస్తమయ కాలం వెళ్తురుందని ఉంది. అంటే నక్షత్రం అక్కడ వెళ్తురుందంటే నక్షత్రం అస్తమయ కాలంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉదయకాంతి, కాబట్టి ఉదయకాంతికి, ఆ ఉదయకాలపు వర్తమానానికి, ఎందుకంటే వర్తమానమే వెలుగు, వాక్యమే వెలుగు. ఈ వాక్యానికి ఎవరు వస్తారు చెప్పండి? రాజులు వస్తారని ఉంది. హల్లెలూయా. ఎవరు వచ్చేది? రాజులు, అంటే పక్షి రాజులు. ఉదయకాంతికి వచ్చేది ఎవరు చెప్పండి? పక్షి రాజులు. అందుకనే ఇది ఏమిటంటే పక్షి రాజులు అంటే 7వ దూత వర్తమానమును, అయ్యగారి వర్తమానమును ఎవరైతే నమ్మారో నిజమైన వారు, వారు మాత్రమే ఈ ఉదయకాలపు కాంతికి వచ్చేదరు. ఉదయకాలపు వెలుగునొద్దకు వస్తారు, సాయంకాలపు వెలుగునొద్దకు వస్తారు. వారే పక్షి రాజులైనారు. హల్లెలూయా. సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము గ్లోరీ, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా. గ్లోరీ మేరే ఆవే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా. ఉదయకాల కాంతికి వచ్చెదరు. అంటే ఏ ఉదయకాలం ఇది? మెస్సయ్య యొక్క ఉదయకాలము, నీతి సూర్యుని యొక్క ఉదయకాలము. ఎందుకంటే నీతి సూర్యుడే ఆయన దినము జాము గడిలా వస్తానని చెప్పాడు. కాబట్టి అస్తమయమును వచ్చిందనో, అర్ధరాత్రి వచ్చిందనో, కోడి కూసే వేళ వచ్చినో, తెల్లవారుజామున వచ్చిందనో అన్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు తెల్లవారుజామున రంగం మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉదయకాల కాంతికి, ఓ రాజుల వలె, పక్షి రాజుల వలె మనం ఆయన సన్నిధికి, ఉదయ కాంతికి. హల్లెలూయా. హల్లెలూయా. వెలుగు కనబడగానే, ఏమండి, మనకేమైనా ఫ్లవర్స్ కనపడగానే మనుషులు పోగవుతారు. అక్కడికి తోటలో అనుకోండి ఫ్లవర్స్ కనపడతాయి. మీరు యామగిరి అటు వెళ్తే ఏమిటి చెప్పండి? ఏమిటి? ఆ ఫ్లవర్స్ చూసినప్పుడు ఏం చేస్తాయి చెప్పండి? మనుషులు పోగవుతారు. అలాగే రకరకాల పురుగులు, లేకపోతే తేనెటీగలు తేనె కోసం పోగవుతాయి. బైబిల్ చెప్తుంది పక్షిరాజులు, అంత గ్రద్దలు పీనుగు కోసం పోగైనట్టుగాని పక్షిరాజులు కూడా అక్కడికి ఉదయకాంతికి, ఆ వెలుగుకి,
అది కొన్నిసార్లు మనం రాత్రులు లైట్లు వేసినప్పుడు ఆ వెలుగుకు వచ్చేస్తాయి పురుగులు. అలాగే ఉదయ కాంతికి ఆ వాక్యానికి ఆకర్షించబడి వెలుగుకు ఆకర్షించబడి పక్షిరాజులు మాత్రమే పోగొతాయి తప్ప మిగతా ఏమి కూడా రాలేవు. కోడి పెట్టలు కోడి పిల్లలు రాలే, వచ్చినా కానీ అవి ఎగరకుండా కూర్చొని ఉంటాయి. అది చెప్పాలా, రెక్కలు ఎగరేయాలా. కోడి ఉండేది ఓ ఎగరేసామనుకోండి, కొంత దూరం ఎగిరి కింద పడిపోయింది తప్పని. మళ్ళీ ఎగరేసామనుకోండి, ఎగురుకుంటూ గోడ మీదకి లాగిపోయి కింద పడిపోయింది. అలాగే నువ్వు కూడా ఆమెను చెప్పు, అల్లీలు చెప్పు, ప్రతి మాటకి ఆమెను చెప్పు, కానీ అలేలు కోడి పెట్టది. కోడి పెట్ట ఇక్కడ కోడి పెట్ట ఉందనుకోండి, ఏం చేస్తా చెప్పండి, అది ఎగరేస్తున్నాడు దాన్ని. ఎగురు ఎగురు ఎగురు, అది కోడి పెట్ట. మనం ఎంత ఎగిరించినా అది ఎగురుతుందా? దాని స్వభావం అది. బొబ్బోడు దాని స్వభావం. వాక్యం వింటున్న కదలకుండా అలా ఉండడం దాని స్వభావం అది. పక్షిరాజుని ఎగలేయక్కర్లేదు, చెప్పక్కర్లేదు. ఆమెను చెప్పమని, స్తుతించమని, మహిమపరచమని ఏమి చెప్పక్కర్లేదు. కానీ హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మనం పక్షిరాజులము. పక్షిరాజులు ఉదయకాంతికి. హల్లెలూయా. ఇప్పుడు మనము పిల్లారా లోక సంబంధంగా ఈ శరీరములో ఉండి మనము ఈ నక్షత్రాలను చూసాం. సాయంకాల నక్షత్రం చూసాం, ఉదయకాల నక్షత్రం చూసాం తూర్పున. అలాగే ఇప్పుడు సూర్యుని చూస్తున్నాం, పగలు చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా కూడా సాయంకాలం నక్షత్రం మెస్సైని మనం, ఆ బ్రహ్మం గారు సాయంకాల నక్షత్రం మనం చూసాం, అర్ధరాత్రిని చూసాం, కోరుకోసేలేదో మనం చూసాం. ఇప్పుడు వేకువ నక్షత్రాన్ని మనము చూస్తున్నాము. ఆయనే మెస్సయ్యా. ఇప్పుడు మెస్సయ్యను మనము చూస్తున్నాము. మెస్సయ్య కాలములో ఉన్నాము. ఇప్పుడు ఆ మెస్సయ్యే వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నవాడు. ఇది నేను చెప్పే మాట కాదు, బ్రహ్మం గారు చెప్పారు. దాన్ని మనం నమ్మాల్సిందే. వేకువ నక్షత్రం వచ్చి, ప్రధాన నక్షత్రం మెస్సయ్య వచ్చి మీతో ముఖాముఖి, తన వధుతో ముఖాముఖిగా మాట్లాడను. ఆ మెస్సయ్యే లేకపోతే యేసే స్వయంగా ఆయనతో వ్యక్తిగత సన్నిధితో వెలిగించును. తన రాజ్యం యొక్క సంగతులు పంచుకొని అన్నప్పుడు, అది నెరవేరుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. అంతేగాని ఏసేడి నువ్వా అలా ఎలాగ ప్రశ్నిస్తే, అర్థమైందా నీకు అది? హల్లెలూయా. వేకువ నక్షత్రం అనగా ఆయనే ఉన్నప్పుడు, ఆయనే వ్యక్తిగతంగా, అంటే ఆయనే ముఖాముఖిగా, ఏ దూతల ద్వారానో కాకుండా, ఏలియా ద్వారానో కాకుండా ఆయనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? ఉదయకాలంలో. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు పక్షిరాజుల కాలంలో, ఉదయకాంతికి పక్షిరాజుల చెడు కాలంలో మనమున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ మనము 19వ అధ్యాయము మనం చూద్దాం. క్షమించండి, 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగుచుడికై చంద్రుడు ఇక్కడ ప్రకాశింపుడు. యావే నీకు నిత్యమైన వెలుగును. నీ సర్వశక్తిమంతుడు ఇక భూషణముగా ఉండను. నీ సూర్యుడు ఎక్కడో అస్తరింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యావే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దుఃఖ దినములో ఇప్పుడు ఆయనిక. పిల్లారా ఇక్కడ చూడండి, ఇక మీద పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇక్కడ ప్రకాశింపడు. యావే నీకు నిత్యమైన వెలుగుగా ఉంది. ఇక మరొక ఆయనే వెలుగుగా ఉండబోతున్నాడు. ఇంకా
ఎందుకంటే మన శరీరములు తెల్లవారుజామున ఈ ఉదయ కాంతికి పక్షిరాజుల యొక్క శరీరములు మార్పు చెంది పైకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. పక్షిరాజుల యొక్క శరీరములో మార్పు చెంది పైకి వెళ్ళిపోతాయి. ఎక్కడ మనం ఇప్పుడు తెల్లవారుజామున. ఇంకా ఈ దుఃఖ దినములు చూడమంటే ఈ దుఃఖ దినములతో కూడిన ఈ లోకాన్ని మనం ఇక్కడ చూడం. ఎందుకంటే ఇక్కడ దుఃఖ దినములు మనుషుని ఆయుష్, మనుషుని బ్రతిక దినములను కూడా దుఃఖ దినాలే. ఇంకా శరీరం మారిపోయి దుఃఖ దినములు లేరు. అందుకనే ఈ తెల్లవారుజాముతో చీకటి అస్తమించినట్లే. తెల్లవారుజామున ఏం జరుగుతుంది చెప్పండి? ఉదయకాంతి రాగానే చీకటి పోయి వెలుగు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా నీ దుఃఖ దినములు పోయి ఆయన యందు ఆనందం వచ్చేస్తుంది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము అది ఉందంటే నువ్వు ఉదయ కాంతిని కలిగి ఉన్నావు. ఆ ఉదయ కాంతి ఏమిటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం, నిత్య షాలోం. సాయంకాలం ఉన్నది షాలోం, సమాధానము. ఉదయకాలం నిత్య షాలోం, నిత్య సమాధానము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే వేకు వెలుగై ఉన్నది. ఆ వెలుగే రాజ్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగులో, ఈ వెలుగు సమయములో మనమున్నాము. కాబట్టి ఇప్పుడు మనము దుఃఖముని మనము చూడము. ప్రతి చింత కూడా ఆయనకు అప్పగించి, ప్రతి దుఃఖమును కూడా ఆయనకు అప్పగించి, ఇక మరి అన్నడు కూడా మరణమును చూడకుండా, దుఃఖమును చూడకుండా మహిమ శరీరముతో మధ్య ఆకాశాన్ని కొనిపోబడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మనము ఇక ఈ దుఃఖాలక లోకములో వేటి గురించి దుఃఖిస్తూ ఉండొచ్చు. దుఃఖం లేని మనుషులంటూ ఎవరు లేరు. ఇక ఈ భూమి ఈ యొక్క దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. మధ్య సంఘాలలో మీటింగ్లు పెట్టినప్పుడు దుఃఖ దినములు సమాప్తము అని అంటారు. దేనికి గురించి దుఃఖిస్తుంటారు? పెళ్ళి అవ్వలేదని కొంతమంది దుఃఖిస్తుంటారు. ఏమండి? కొంతమంది ఏమో ఎవరో చనిపోయారని దుఃఖిస్తుంటారు. కొంతమంది ఏమో వ్యాపారాలు బాగులేదని దుఃఖిస్తుంటారు. కొంతమంది ఏమో వాళ్ళ మీద దుఃఖిస్తుంటారు. ఏ పని చెప్పినా కూడా ఏడు ముఖం వేసుకొని చేస్తూ ఉంటారు. సంతోషం చేయరు. దుఃఖం ఆడి మీద దీని మీద పెట్టుకొని దుఃఖం, దుఃఖం, బాధ. కొంతమంది ఏమో ఉద్యోగం రాలేదని, కొంతమంది ఏమో చదువు రావలేదని, ఏదో ఒక దాని గురించి మనుషులు అది లేదని, ఇది లేదని, అవి లేవని, ఇవి లేవని దుఃఖిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ కూడా మాకు మాంసం లేదు బాబోయ్ అని ఏడ్చేశాడు. అర్థమైందా మీకు? ఏడ్చేసేవారు. అలాగా లోక సంబంధమైన వాటి కోసం, వీటి కోసం, లేకపోతే వ్యాధుల వలన, బాధల వలన, మరణాల వలన దుఃఖము, ఇలాంటి దినాలన్నీ కూడా మనకు. ఎందుకంటే ఈ యొక్క శాపగ్రస్తమైన శరీరం ఆదామములు శాపం వలన, పాపం వలన ఈ దినాలు వచ్చేసాయి భూమి మీదకి. ఇప్పుడు ఈ తెల్లవారుజామున మన మహిమ శరీరంతో మార్చబడి మనం పైకెత్తబడతాము. ఇక దుఃఖ దినాలకు సమాప్తం అయిపోతాయి. మధ్య ఆకాశంలో ఆ రీతి సూర్యుని మనం కలుసుకుంటాం. ఇక మనము ఈ దుఃఖ దినాలు చూడము, ఈ చంద్రుని చూడము, ఈ సూర్యుని చూడము, ఈ పగలుని చూడము. ఆ యొక్క వేకు వెలుగు కాంతినుడు మెస్సయ్యగా, ఉదయ కాంతినుడు మెస్సయ్యే మనకు వెలుగుగా ఉంటాడు. అందుకనే ఇప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన వెలుగు ఇది. నిత్య వెలుగు, నిత్య సమాధానము. మరి బ్రహ్మాం గారి కాలంలో, అయ్యగారి కాలంలో వెలుగు ఏంటండి? అది లోకానికి సువార్త వెలుగు కొంతకాలమే, ఆ కృప కొంతకాలమే, ఆ ప్రేమ కొంతకాలమే.
ఇంకా ప్రేమ అయిపోయింది, ఆ వెలుగు అయిపోయింది. ఆ సువార్త వెలుగు 1995లో ముగించబడింది. అది మొదటి రాకడ యొక్క వెలుగు, ఇది రెండవ రాకడ యొక్క వెలుగు, ఇది నిత్య వెలుగు. అది నిత్యమైనది కాదు, అది 2000 సంవత్సరాలు దానికి ప్రకటించబడ్డాం. కానీ ఈ వెలుగు బైబిల్ చెప్తుంది ఇది నిత్య వెలుగవును. నిత్య వెలుగంటే ఆయనే సమాధానము, వెలుగే సమాధానమైనది. ఆ వెలుగు ఎక్కడున్నదో అక్కడ సమాధానం ఉంటుంది. విరోధాలన్నీ పోయి, విభేదాలన్నీ పోయి, కక్షలన్నీ పోయి, దేశములన్నీ పోయి, అసూయలన్నీ పోయి, కోపాలన్నీ పోయి, అక్కడ సడుగులు, గొడుగులు, కొండాలు అన్నీ పోయి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము, అదే వెలుగు ఇప్పుడు వధువు ధరించుకొని ఈ వెలుగులోనే నిత్యము 1000 ఏళ్ల పాలనలో నివసిస్తాయి. ఇదే నిత్య వెలుగు, నిత్య రాజ్యము. అందుకనే బైబిల్ చెప్తా ఉంది వేకు వెలుగు అంటే ఆ రాజ్యం, భవిష్య రాజ్యము, భవిష్య రాజ్యం యొక్క సంగతులు, వేకు వెలుగు. కాబట్టి అందుకని విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి కలిగిన సహోదర ప్రేమ, 8 సద్గుణము కలిగిన వారికి నిత్యరాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా కలుగునని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించండి. ఇప్పుడు మనము నిత్య వెలుగు, మనకు ఆయన నిత్య వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ ఉదయకాలంలో ఆయన నిత్య వెలుగుగా, ఇదే నిత్య వెలుగు. అందుకని తెల్లవారుజాము దగ్గర ఉండే వెలుగు ఆరంభమైంది, నిత్య వెలుగు. ఇంతకు ముందున్న వెలుగు నిత్య వెలుగు కాదని, 2000 సంవత్సరాలే ఆ వెలుగు, ఆ సువార్త. అందుకని నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఇప్పుడు ఈ వెలుగు లోకానికి కాదు, వధువుకు మాత్రమే వెలుగు. వెలుగు లోకానికి కాదు, ఈ వెలుగు వధువు మాత్రమే ఈ వెలుగును చూడగలుగుతుంది, ఈ వర్తమానాన్ని చూడగలుగుతుంది. నిజమైన వధువుకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన వెలుగు ఒకటుండెను, ఇది యావే ఎలోహిము, నిత్య జీవమయమై ఉండెను, ఇది యెహోవా ఎలోహిము. హల్లెలూయా. అది లోకానికి, ఎందుకని అన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కానీ ఇప్పుడు మనకి వెలుగుగా. హల్లెలూయా. ఇక్కడ ఈ వెలుగుని, ఈ ప్రకృతిలో ఉన్న వెలుగుని, ఈ మరణాన్ని, ఈ దుఃఖాలను, ఈ సమాధి కార్యక్రమాలను, వ్యాధులను, హాస్పిటల్ను మరి ఎన్నడూ మనము చూడం. హాస్పిటల్కు మనం వెళ్ళం. అలాంటి గొప్ప స్వస్థత ఈ దినాన మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అందుకనే తన స్వస్థపరచు రెక్కలతో ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? నిన్ను విమోచించడానికి. నువ్వు మూలుగుతున్నావు మరణం నుండి విమోచించమని. మరణం నుండి విమోచించడమే గొప్ప స్వస్థత. ఇక మరి అన్నడు మరణించకుండా. ఒకప్పుడు మరణం నుండి స్వస్థత ఇచ్చాడు. ఎవరికి? లాజరుకి ఇచ్చాడు. కానీ మరలా మరణించాడు. ఇప్పుడు ఈ ఉదయకాలపు వెలుగులో వచ్చేటువంటి స్వస్థత, మరణంకి ఏ వ్యాధి కూడా నిన్ను చంపలేదు, ఏ రోగము కూడా నిన్ను చంపలేదు. అసలు రోగమే నీకు కలగదు. మరణాన్ని నువ్వు చూడవు. 1000 ఏళ్ళు అయినా ఆ పగల్లో మనం ఉండబోతున్నాం. అందుకనే ఇంకా ఆ సూర్యుడు అస్తమించడు. ఎందుకంటే 3వ రాకడలో ఆయన నీతి సూర్యుడిగా, ఆయనతో పాటు మనం కూడా ఆయన వధువుగా, చంద్రుడిగా, అంటే సూర్యుడు చంద్రుడు 3వ రాకడలో భూమి మీదకి వస్తారు శ్రమకాలం తరువాత. అదే ఇక్కడ
చూడండి, నీ సూర్యుడికను అస్తమింపుడు, నీ చంద్రుడు క్షీణింపడు, యావే నీకు నిత్యం వెలుగుగా ఉండను. అందుకని 1000 ఏళ్ల పాలనలో ఇంకా ఆయన వెలుగులో మనం సంచరి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమే ఉత్తమము, ఆదేశము సర్వోత్తమము. పరలోకమే ఉత్తమము, ఆదేశము సర్వోత్తమము. వెళ్ళేదము శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదము యావేతో నిత్యము. పరలోకమే ఉత్తమము, ఆదేశము సర్వోత్తమము. పరలోకమే ఉత్తమము, ఆదేశము సర్వోత్తమము. హల్లెలూయా. ఈ కోడి పిల్లలకైతే ఈ లోకమే ఉత్తమము. వాటికి ఈ లోకమే బాగా తినొచ్చు, తిరగొచ్చు, బొబ్బోవచ్చు, షికారులుగా తిరగొచ్చు, సెల్ ఫోన్లు చూసుకోవచ్చు, టీవీలు చూసుకోవచ్చు, వీడియో గేమ్లు ఆడుకోవచ్చు. ఏమండి, ఓ మార్కెట్లకి వాటికిటికి పని పాటలేకపోయినా అవసరమై చేసుకోవద్దు అంటలేదు. మార్కెట్కి వెళ్ళకూడదు, మారేమని కాదు, పాపమని కాదు, సమయాన్ని వృధా చేసుకోకూడదని. ఖాళీగా ఉండి ఏం చేస్తాం, షికారు కల అదే సమయం వేస్ట్ చేయడం. అవసరానికి వెళ్ళి మార్కెట్ కొనుక్కోవడం తప్పు కాదు. మీకు అర్థమైందా? బట్టల మార్కెట్కి వెళ్ళొద్దాం, మొన్న ఒక ఆయన అన్నాడు, మావిడ ఎప్పుడు బట్టల మార్కెట్కి అంటదండి, కూరగాయలు మాత్రం నన్ను తెమ్మడది, కూరగాయలు మాత్రం నన్ను తెమ్మడది, బట్టలు నన్ను తెమ్మందాం, బట్టలకైతే మాత్రం నన్ను రమ్మంటది. అర్థమైంది మీకు? ఎందుకంటే ఆవిడకి బట్టల మోజు కాబట్టి కొనుక్కోవచ్చు. నువ్వు తెలిసిపోతుంది నీ మనసు ఎలాంటిది అక్కడ. పదే 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 అదే అయావా, అదే ధ్యాస. బట్టల షాప్కి వెళ్ళి నేను సార్లు కూరగాయలు మార్కెట్కి కూడా వెళ్ళి ఉండను. అర్థమైందా? అటు ఇటు వెళ్తూనైనా సరే ఏమైనా మొన్న చూసిన బట్టలు ఏమైనా వచ్చినాయా, కొత్త ఏమైనా వచ్చినా లేదా? ఆడు కూడా రోజు తగిలిత మార్చేస్తుంటాడు. ఒకటే బట్టలు పెట్టామనుకో, నీలాంటి వాళ్ళు వెళ్ళి ఆ బట్టల షాప్ ముందుగా తిరిగి రారు కదా. ఏమండి, మొన్న షాప్ దగ్గర తెచ్చాం కదా బట్టలు, మళ్ళీ వేరే వెరైటీ ఏమైనా తెచ్చాడో కనుక్కోండి. మరి ఆటి మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు ప్రార్థన మీద ఉండదు, భక్తి మీద ఉండదు. నీకు చూసి వచ్చాం కదా మొన్న, ఆ చీర నచ్చలేదన్నాను కదా, మళ్ళీ తెప్పిస్తా అన్నారు కదా, ఒకసారి వెళ్ళిరండి, తెచ్చుకోవచ్చు, కాదనడం లేదు. కానీ అన్నిసార్లు దేనికి అంతా మా చిన్నతనంలో ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవారు. అర్థమైందా? మా అమ్మగారు ఒకసారి మాకు ఏదైనా పండక్కే చీరాలు వెళ్ళి తెచ్చేవారు. ఏదో పండక్కి తేవాలనుకున్నారు, చెప్తున్నాను దాన్ని. అలాగా ఎప్పుడో. కానీ ఇక్కడ టౌన్లో ఉన్నాం కదా, ఎందుకు టౌన్లోకి వచ్చామనుకున్నారు? పల్లెటూళ్ళు అయితే ఇవన్నీ ఉండవని, అక్కడి నుంచి బట్టలు కొనుక్కోవడానికి ఇబ్బంది అయిపోతుందని. అదవుతుందండి. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఓ పక్షిరాజులు, ఈ సమయాన్ని కనుక గమనించినట్లయితే కోడి పెట్టల వలె ఉండవు. కోడి పెట్టల వలె రెక్కలు ముడుచుకొని కూర్చోవు గాని ఓ నిజమైన పక్షిరాజులు, ఓ ఈ ఉదయకాంతిని బట్టి ఆయన నాకు నిత్య వెలుగుగా ఉన్నాడని
ఈ వెలుగులోనే పెళ్లి విందుకు వెళ్ళి ఈ సమాధానముతోనే ఈ వెలుగుతోనే ఈ నిత్య సమాధానముతోనే 1000 ఏళ్ల పాలనలో సమాధానంగా ఉంటాను. ఆయనే ఇక్కడ దుఃఖ దినములు నేను సమాప్తమగును. అందుకని 66 వేకుచుక్క రాకడతో దుఃఖ దినములు సమాప్తం. హల్లెలూయా. ఎత్తబాటు జరుగుతుంది. ఎత్తబాటు జరిగిందంటే దుఃఖ దినములు సమాప్తమైనట్టే. నువ్వు విడవబడ్డావా? కోడి పెట్టలు విడవబడతాయి, కోడి పిల్లలు విడవబడతాయి. అవి ప్రార్థన చేసుకో. ఎప్పుడు ఏం చేస్తా చెప్పండి? దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించం. ఏమి ఉండదు వాటికి. అక్షరాదులు ఆయనలో గడుపుతూ ఆ సమాధానము, హల్లెలూయా, ఆ పరిశుద్ధాత్మ ఆనందము, అంటే ఆయన యందు ఆనందముతో ఈ తెల్లవారుజామున, హల్లెలూయా, ఓ వధువా ఎందుకు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే మా ఆయన ఇది తెచ్చాడని, మా ఆవిడ ఇది తెచ్చిందని కాదు. ఎందుకంటే ఉదయకాంతిని బట్టి, నాలోకి వచ్చిన సమాధానాన్ని బట్టి, నాలోకి వచ్చినటువంటి ఆ సమాధానాన్ని బట్టి, నాలోకి వచ్చిన వెలుగును బట్టి నేను ఆనందముతో ఉన్నాను. నా దుఃఖ దినములు సమాప్తమయ్యే సమయం ఇది. నేను మరి అన్నాడు, దుఃఖాన్ని చూడను, మరణమును చూడను, ఈ లోకమును చూడను, మరి దేనిని చూడను, నిత్య వెలుగులో నేను ఉండబోతున్నా. ఆయన నాకు నిత్య వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయన అస్తమించడు. ఏమండి? 2000 సంవత్సరాల క్రితం ఆయన అస్తమించాడు, తిరిగి లేచాడు, మరలా తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. మధ్యాకాశంలో 3.5 సంవత్సరాలు ఉంచుతాడు, మరలా భూమి మీదకి తీసుకొస్తాడు. ఆయన అస్తమించడు. వధువు కూడా ఇక అస్తమించదు, క్షీణించదంటే ఆమె ఎప్పుడు కూడా యవ్వనస్తురాల్లాగే ఉంటుంది. ముసలిదవ్వదు, ముసలి వధువు అవ్వదు, కర్ర పొట్టేసుకుని నడిచే వధువు అవ్వదు. ఆమె ఎప్పుడు కూడా క్షీణించకుండా, వృద్ధాప్యమును చూడకుండా యవ్వనస్తురాలుగానే ఉంటుంది. అంత గొప్ప రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఉదయకాలంలో ఉన్నాము. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన భూమి మీదకి మనల్ని తీసుకొస్తాడు. 1000 ఏళ్ల పాలనలో సమాధానంతో ఉంటారు. హల్లెలూయా. అందుకనే అసూయపరుల్ని, కోపిష్టుల్ని, గర్విష్ఠుల్ని, ముఖం ఎత్తి పట్టుకునే వాళ్ళని మొత్తాన్ని ఇక్కడ వదిలేస్తాడు ఆయన. అది చెప్పిన మారలేదు కాబట్టి మా స్వభావాన్ని మేము మార్చుకోము. మనసులో ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ టైప్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోతారు. అందుకని అక్కడ సమాధానం కొడతారు అనమాట. ఇక్కడ ఎందుకని? ఇక్కడ సమాధానంగా లేరు ఎవరితోటి. అక్కడికి వచ్చినా కూడా ఉండరు. అప్పుడు అక్కడ ఒకటి అయిపోతాయి. అందుకని వాళ్ళని ఇక్కడ వదిలేస్తాడు. సమాధానం కలిగిన వారి, ప్రేమ కలిగిన వారు అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ ఎలాంటి విభేదములు, కొండెములు లేవు. ఆ రాజ్యములు గర్విష్ఠులు లేరు. ఏమండి? దురాలోచన పరులు లేరు. వాళ్ళ మీద వీళ్ళ మీద బెద్దరవని బయటికి వెళ్ళారనుకోండి, మనసులో ఏదో పెట్టేసుకుంటారు. మనసులో ఏదో ఒకటి పెట్టుకోవడం. ఇద్దరు ఎవరిని మాట్లాడుకున్నారు అనుకోండి, మనసులో ఏదో పెట్టేసుకుంటారు. ఏదో ఒకటి ఎప్పుడు మనసులో ఏదో ఒకటి పెట్టుకోవడమే. పుట్టింది మొన్న కావడండి, పెళ్ళి అయిన దగ్గర చదివేనండి ఆయన. మీకు అర్థమైందా? పెళ్ళి అయిన దగ్గర నుంచి అంతే. ఎవరు చెప్పినా ఏంటండి, ఓళ్ళు మంది చెప్పారండి. ఎంతోమంది చెప్పేవారండి, ఆయన మూర్ఖుడండి, ఎవరి మాట ఏంటండి అంటుంది మొన్న ఒక ఆవిడ. నిజమైన వధువు అలా కాదు.
మూర్ఖురాలు కాదు, మూర్ఖుడు కాదు, నిజమైన వధువు. హల్లెలూయా. ఆయన మాటే మనం వినాలి. ఆయన ఎలా చెప్తే అలా ఉండడమే, ఆయన ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడడమే, ఏది వినమంటే దాన్ని వినడమే, తగ్గించుకోమంటే తగ్గించుకో, ప్రార్థించమంటే ప్రార్థించు. ఆయన ఏమి చెప్తే దాన్ని చేసేది, ఆయన వాక్యం ఏం చెప్తే దాన్ని చేసేది ఆయన యొక్క వధువు. దానిని బట్టి ఆమెకు సమాధానం వచ్చింది. సత్య సువార్త, సమాధాన సువార్త. ఏమండి, ఇది నిత్య సమాధానం. ఆ సమాధాన సువార్తలో విన్నవారిలో విభేదాలు, కలహాలు రకరకాలు ఉన్నాయి. మనిషి బాగుండేవారు మళ్ళీ విభేదాలు పెట్టు, మళ్ళీ బాగుండేవారు విభేదాలు. అది నిత్య సమాధానం కాదు. ఇప్పుడైతే నిత్య సమాధానము. ఇంక ఎప్పటికీ విభేదాలు క్షీణించిపోవడం ఏమి ఉండదు. ఎప్పుడు కూడా సమాధానముతోనే కనపడతారు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మన ఉదాహరణకి అపోస్తలుల కాలంలో అపోస్తలులు సమాధాన సువార్త ప్రకటించారు. సమాధాన సువార్త ప్రకటిస్తే ఈలోపు మరలా దొంగ పోస్తులు ఇచ్చారు, వచ్చి దొంగ బోధలు చేశారు. మరి ఏమైపోయింది? సర్వశక్తిమంతుని విరోధులుగా మారిపోయారు జనం. అదే సంఘము రోమన్ క్యాథలిక్ వైపు తిరిగిపోయి విరోధులుగా మారిపోయారు. మరలా ఇంకొక దూతను పంపించాడు ఆయన. సత్యాన్ని ప్రకటన చేస్తే మరలా సత్యం వైపు తిరిగేవారు, మరలా విరోధులుగా మారేవారు, మరలా దూతలు పంపించేవాడు. ఇది నిత్య సమాధానమో కాదు. అదే ఇప్పుడైనట్లయితే మరలా దొంగ పోస్తులు రావడం, మరలా వధువును మోసం చేయడం, మరలా విరోధులుగా మారడం, మళ్ళీ ఇంకొక వర్తమానికుడు పంపించడం, మరలా ఇంకొక దొంగ పోస్తులు రావడం, ఇంకదేమీ ఉండదు. ఇంకా ఆమె పడిపోవడం ఉండదు, ఇంకా విరోధంగా మారడం ఉండదు, ఏమీ ఉండదు. ఆయన ఇంకొక సమాధాన సువార్త పంపించడం ఉండదు. నిత్య సమాధానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక ఎలాంటి గొడవలు, వివాదాలు, వాదించుకోవడాలు ఏమి అక్కడ ఉండవు. అర్థమైందా? ఎందుకంటే ఇంకా ఎవరు కూడా మోసం చేసేవాళ్ళు ఇంకా, ఎందుకంటే అపవాది 1000 ఏళ్ళు బంధించబడతారు. మరణము బంధించబడుతుంది. వాడే మరణము, వాడే సర్వశక్తిమంతుడు దూరము చేయవాడు. మరణం అనగా ఎడబాటు, దుర్బొమ్మ. వాడి బోధలే మరణము. ఆ బోధల ద్వారా సాతానుడు ఎడమ కలుగు చేశాడు అనేక మందిని. కానీ నిజమైన వధువు, అందుకని అనేక మంది ఆయనకు విరోధంగా ఉన్నారు. కానీ నిజమైన వధువు ఆమె 1000 ఏళ్ళు నిత్య సమాధానంతో ఆయనతో నివసించబోతా ఉంది. ఈ 2000 సంవత్సరాలు ఉన్నా ఆయన నిత్య సమాధానం లేదు ఆ వధువుతో. మళ్ళీ పడిపోవడం, మళ్ళీ దూతను పంపడం, మళ్ళీ పడిపోవడం, ఆయనకి సమాధానం లేదు. కానీ ఇప్పుడు ఆయనకు సమాధానమే, ఆయన వధువుకు కూడా సమాధానమే, నిత్య సమాధానము. హల్లెలూయా. నిత్య వెలుగుగా ఆయన ఉండబోతున్నాడు. నీకు నిత్య వెలుగుగా, నిత్య భర్తగా, నిత్యము ఆయన భార్యగా, నిత్య సమాధానముతో 1000 ఏళ్ల పాలనలో. హల్లెలూయా. అందుకనే ఆమె మనసు ఆయన మీద స్థిరంగా ఉంది, ఆయన మనసు ఆమె మీద స్థిరముగా. స్థిరమైనటువంటి నిబంధన ఇంకా ఆమెతో ఆయన నిబంధన స్థిరమైనది. ఇంకా నీతో రాజ్యము చేయడమే, నీకు భర్తగా ఉండడమే. ఇంకా ఏ స్త్రీకి కూడా భర్తగా ఉండకుండా ఆమెకు మాత్రమే భర్తగా ఉండేటువంటి గొప్ప నిబంధన. హల్లెలూయా. అందుకని ఆ సమాధానము పరలోకమే ఉత్తమము, ఆదేశము పరలోకమే
శ్రేష్ఠ దేశం నిజం ఉండేదము యావేతో నిత్యము పరలోకమే ఉత్తమము ఆ దేశం సర్వోత్తమము పరలోకమే ఉత్తమము ఆ దేశం సర్వోత్తమము. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అట్టి ఉదయకాంతిలోకి మనం వచ్చాం. ఇప్పుడు అన్ని సంఘాలు ఎక్కడున్నాయి? చీకట్లో ఉన్నాయి. అన్ని సంఘాలను దురాత్మకి విడిచిపెట్టేశాడు, అపవాదికి వదిలేశాడు. ఎందుకంటే వారి వాక్యం ఏం చెప్తుందో చెప్పింది చేయకుండా వాళ్ళు జనులు చెప్పిన నడుస్తున్నారు కాబట్టి, పోపు చెప్పిన నడుస్తున్నారు కాబట్టి, రోమన్ క్యాథలిక్ సంఘం చెప్పిన నడుస్తున్నారు కాబట్టి, అందువల్లే ఆ సంఘాలంటే వాడికి చీకటికి విడిచిపెట్టాడు. అన్యాయం చేయవాడిని ఇంకనో, దుర్బోధలు చేసుకోవాడిని ఇంకనో, మోసం చేసేవాడిని ఇంకనో, అక్రమం చేసేవాడిని ఇంకనో చేయనిమ్మని, పాపం చేసేవాడిని ఇంకనో పాపం చేయమని ఆయన లోకాన్ని ఏం చేసే చెప్పండి? వదిలేశాడు. ఆయన మనల్ని అయితే ఆయన పిలుస్తూ ఉన్నారు నిత్య సమాధానం. అందుకనే పిల్లారా, ఇక విడవబడిన వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. విడవబడిన వారి పరిస్థితి, మన ఎత్తబడిన తర్వాత విడవబడిన వారి పరిస్థితి చాలా బుద్ధి లేని కన్యకలు, కోడి పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరు కూడా శ్రమల్లో తప్పించలేరు. ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికాలో హాలీవుడ్ పాపము ధనవంతులు ఎక్కువగా ఉండి గొప్ప గొప్ప కోటీశ్వరులు బాగా డబ్బు కలిగినటువంటి ఏమండి లాస్ ఏంజల్స్, లాసా మొత్తం కూడా ఏమైపోతున్నాయి? కాలి బూడిదిగా మారిపోతున్నాయి. కోటీశ్వరులు ఇప్పుడు లేని వాళ్ళు అయిపోయారు, దరిద్రులు అయిపోయారు. రేపు కూడా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతులు, కోటీశ్వరులు వీళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? భూకంపాలు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి మొత్తం నాశనం చేసేస్తారు. అప్పుడు ఏమీ రక్షించలేదని. అందువల్ల మనము 2025లో మనం ఉన్నాం, ముగింపులో మనం ఉన్నాం. ఏదో ఇంతకు ముందులాగా నువ్వు గాలిపటంలోకి గుర్తున్నావు అక్కడికి జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ, ఏడతేగా ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలో గడిపే సమయం ఇదే సుమా. మనసు ఆయన మీద స్థిరముగా ఉండే సమయం ఇదే సుమా. అంతేగాని ఇంకా సమయం ఉందిలే, ఇంకా కాలం అన్నట్టుగా తిరుగుతున్నావేమో ఆలోచన చేసుకో. ఇంకా సమయం ఉందేమో. ఎందుకంటే నీవు దివారాత్రులు ప్రార్థించే వ్యక్తిగా మారకపోతే ప్రమాదం. ఎల్లప్పుడూ ప్రార్థించేవారు శరీరాలు మారతాయి. బైబిల్ చెప్తుంది, జరగబో వీటన్నింటిని తప్పించుకునే నిమిత్తమై ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన లేకుండా తిరుగుతున్నావో ఈ వర్తమానం విని? ఏమండి, సెల్ ఫోన్లు చూసుకుంటూ అక్కడికక్కడ తిరుగుతా, వాటితో వీటితో ఆడుకుంటూ, కుక్కలతో వాటితో వీటితో ఆడుకుంటూ, ఈ సమయం ఇది కాదు. ఆయన అమరుస్తాం, ఆయనతో గడిపే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ముగింపులో మనం ఉన్నాం. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఉదయ కాంతికి పక్షిరాజులు. హల్లెలూయా.
సాయంకాలపు వెలుగు ఉన్నది అక్కడ. యెషయా గ్రంథం 60లో. అలాగే ఉదయకాలము ఉదయకాంతి ఉన్నది. పక్షిరాజులు ఉదయకాంతికి వచ్చాయి. ఓ ఇవి దుఃఖ దినములు మరి అన్నను చూడకుండా ఆనంద దినాలే ఇక రాబోయేవి. ఈ శరీరం మారితే ఇక రాబోయే దినాలు సంతోషకరమైన దినాలే. రాబోయే రాజ్యం సంతోషకరమైంది, ఆనందకరమైంది, సమాధానకరమైంది సుమా.